నమస్తే. మనము మన భగవద్గీతని శ్రవణం చేస్తూ ఉన్నాము. అంటే ప్రస్తుత పరిస్థితులకి భగవద్గీత ఎలా సరిపోతుంది అనే విషయం మీద మనం మాట్లాడుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, తర్వాత అదే స్థితిలో ఉంటూ వాట్ ఈజ్ ట్రూత్ అండ్ వాట్ ఈజ్ కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి కొంచెం ప్రయత్నం చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి, అసలు భగవద్గీత అంటే ఏంటి, గీత అంటే ఏంటి, మాట అని అర్థం. భగవద్గీత అంటే ఏంటంటే భగవతత్వం ద్వారా వచ్చినటువంటి మాట. ఎట్లా భగవతత్వం ఎట్లా వచ్చింది మాట? ఇది పుస్తకమే కదా, జస్ట్ ఒక గ్రంథం అంతే. కాకపోతే ఎట్లా, ఇప్పుడు ఉపనిషత్తుల్ని ఏమంటారు, అపరుషేయాలు అంటారు. అంటే ఏంటి, వాళ్ళ స్వచ్ఛంగా ఉన్నటువంటి ఋషులు వాళ్ళు దర్శించి దాన్ని రాశారు అంటారు. ఆ ఉపనిషత్తులు మొత్తం సారాన్ని వ్యాస భగవానుడు మనకి మన మామూలు మనలాంటి వాళ్ళందరికీ అర్థం కావాలనేటువంటి భావంతో భగవద్గీతగా కూర్చాడు. భగవాన్ అంటే ఇద్దరినే అంటారు మొత్తం మీద. ఎవరిని, ఒకళ్ళనేమో వ్యాస భగవానుడు అంటారు. ఆ వ్యాస భగవానుడు రాసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇంకా తేలిక భాషలో మనకందరికీ అందించిన వాడు శంకరాచారి. భగవాన్ శంకరాచారి అంటారు. వాళ్ళిద్దరే భగవాన్లు. భగవాన్లు అంటే ఏం లేదు, బాగా వ్యాపించిన వాళ్ళు అని అర్థం. అంతే తప్ప భగవాన్ అంటే ఒక మనిషి అయితే కాదు. తర్వాత ఏంటంటే ఏ సాధనలో ఉన్న వాళ్ళని ఆ సాధనతో పిలుచుకుంటారు. ఎట్లా భగవతత్వం అంటే ఏంటి, ఉపాసన, దేవుడు, పూజ ఇటువంటివన్నీ ఉంటే భగవాన్ అనుకుంటారు. అట్లాగే యోగ మార్గంలో ఉన్న వాళ్ళని పరమాత్మ అనుకుంటారు. అట్లాగే వేదాంతం అంటే ఏంటి, అల్టిమేట్ ఎండ్ అయ్యేది వేదాంతం. యాక్చువల్గా చెప్పింది కూడా ఈ భగవద్గీత కూడా వేదాంతమే. వేదాంతం అంటే ఏంటి, వేదం అంటే ఏంటి, టు నో అని అర్థం. అంటే ఏంటి, తెలుసుకోవటం అని అర్థం. చివరికి ఏమవుతుంది, ఆ తెలుసుకోవడం కూడా అర్థమవుతుంది. అంటే చివరికి ఏంటి, మనమే బ్రహ్మీ స్థితిలో ఉన్నాము అనేటువంటి భావం వచ్చిన తర్వాత ఈ తెలుసుకోవడం ఏముంది, ఇంకంతా తెలిసిపోయింది కదా, ఉన్నదంతా ఒకటే అని తెలిసిన తర్వాత మిగిలిన చెప్పినవి వింటున్నవి అవన్నీ కూడా అంటే అవి కూడా అంతమైపోతాయి అని చెప్తాడు. అంటే ఏంటి, అల్టిమేట్ ఆ జ్ఞానం కూడా అంతమైపోతుంది అంటారు. కొంచెం సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి, నోయర్ అంటారు, నో అంటారు, న్యూ అంటారు. అంటే ఏంటి, తెలుసుకునేది, తెలుసుకునేవాడు, తెలుసుకునే పదార్థం, ఈ మూడు వెళ్ళిపోతాయి. ఎందుకు, ఉండేది ఒకటే. ఏంటి, ఆ జరుగుతున్నది అనేటువంటి విషయం ఒకటే అర్థమవుతుంది. అంటే వీటన్నిటిని త్రిపుటి అంటారు. ఇప్పుడు ఇంతకీ భగవద్గీతలో చెప్పిందంటే అర్జున విషాద యోగంతో మొదలుపెట్టి అన్ని సమస్యలకి మూలం ఐడెంటిటీ తోటి నేను నాది అనేటువంటి అహంకారంతో మమకారంతో మనమంతా తెగ స్ట్రగుల్ అయిపోతున్నాము. ఎప్పుడైతే నా అహంకారం, నా మమకారం, నా దుఃఖం పోవాలి అనేటువంటి విషయాన్ని నేను ఐడెంటిఫై చేసినప్పుడు ఎవరైనా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని జయించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన నాకు మార్గం చూపించు, నేను ఇందులో నుంచి బయటపడాలి అని అడిగినప్పుడు మాత్రమే భగవతత్వాన్ని భగవాను బోధించడం జరిగింది. ఇక్కడ అల్టిమేట్ ఏంటి, ఎవరికి వాళ్ళే మారాలి తప్ప ప్రచారంలో ఎవరైనా మారతారనుకుంటే భ్రమ. విచారణే జరగాలి తప్ప ప్రచారణ కాదు. విచారణ అంటే మన మీద మనం ప్రాసెస్ చేసుకుంటూ మన ఐడెంటిటీని మనం గ్రహించాలి. ఐడెంటిటీని మనం గ్రహించాలి అంటే నేను లైఫ్ కాదు, నేను శరీరం కాదు, నేను మనసు కూడా కాదు, నేను బుద్ధి కాదు, నేను కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మ తత్వస్థితేను అనేటువంటి విషయాన్ని చెయ్యమని యుద్ధభూమిలో కృష్ణుడికి అర్జునుడు చెప్పలే. అర్జునుడేమి కృష్ణుడికి ప్రాణాయామం చేయమని లేదు, ధ్యానం చేయమని లేదు, యోగం చేయమని లేదు, ఏమనలే. ఏం చెప్పాడు, నీ ఐడెంటిటీని నువ్వు గుర్తించు అన్నాడు. అంతే కదా, బోధించుతున్న దాంట్లో ఏంటి, నువ్వు పూజతో మొదలుపెట్టయ్యా అర్జున అని ఆయనేం చెప్పలా. నువ్వు శరీరం, ప్రాణం, మనసు కాదు, నువ్వు చంపేవాడివి కాదు, చచ్చిపోయేవాడివి కాదు. నీలో మనందరిలో ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేది నశింపుకు రానిది, అది అవ్యక్తంగా ఉన్నది. వ్యక్తవంతమైందంతా ఆ పరమాత్మతత్వంలోనే భాగమైనప్పుడు ఇక్కడ చచ్చిపోయేది ఎవరు, చంపబడేది ఎవరు? పోతే శరీరాలు, ప్రకృతి, అవి పోతాయి వస్తాయి, అంతే తప్ప నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు బోధించాడు? అర్జునుడు అడిగాడు, నాకు చెప్పవయ్యా బాబు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఏది సత్యమో ఏది అసత్యమో కనుక్కునే విచక్షణ దాటిపోయినాను, నువ్వు నాకు బోధించు అని అడిగినప్పుడు చెప్పాడు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, ఎవరికి వాళ్ళు మారాలి అనుకుంటే తప్ప ఎవరిని మార్చలేరు. ఎవరికి వాళ్ళు మారాలి అనుకున్నప్పుడు వాళ్ళు వెతుక్కుంటారు. ఆ వెతుక్కునే స్థితిని ఎబిలిటీ అంటారు. ఎబిలిటీ ఎందుకు రాదు అంటే పైపైన కనపడుతున్నటువంటి టెన్షన్స్తోనే మనం ఉన్నాము. అప్పుడు ఎందుకు, మన మనసుకి బుద్ధికి ప్రశాంతత రాందే సత్యం ఎవరన్నా చెప్పినా అర్థం చేసుకోరు, సత్యం వైపుగా వెళ్ళాలని కూడా వాళ్ళకి ఉండదన్నమాట. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ కృష్ణుడు, ఏం చెప్పాడు, ఈ ఇప్పుడు రెండో చాప్టర్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు, దీన్ని సాంఖ్యయోగం అన్నాడు.
అంటాడు. సాంఖ్యం అంటే ఏం లేదు. సాంఖ్యం అంటే జ్ఞానం గురించి, కర్మ గురించి, తర్వాత జ్ఞాని గురించి చెప్పటం జరిగింది. ఏంటి సాంఖ్యంలో ఫస్ట్ ఏం చెప్పాడు? నేను నాది నా శరీరం అనుకున్నప్పుడల్లా నువ్వు టెన్షన్ పడతావయ్యా. నాది శరీరం కాదు, ఇది జస్ట్ టెంపరీయే. ఈ ప్రపంచంలో మనం ఉండేది ఎన్నాళ్ళు? 60 ఏళ్ళు ఉంటాం, 70 ఉంటాం, లేదా 80 ఉంటాం, లేదా 100 సంవత్సరాలు ఉంటాం. 100 సంవత్సరాలకు ముందు మనం ఉన్నామో లేదో మనకు తెలియదు, 100 తర్వాత మనం ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? నీ శరీరం ఒకటే పోతుంది తప్ప నీ జ్ఞానం అనేది పోదు. నీ జ్ఞానం అంటే ఏంటి? నీ ఆత్మ, నీ స్ఫురణ, నీ గ్రహింపు శక్తి, దీన్ని జ్ఞానం అంటారు. అంటే ఏంటి? పరమాత్మ తత్వం అనేది నిరాకారం, అది మనకి కనపడదు, అది వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తమైంది? వ్యక్తమైందని ఎవరికి తెలుసు? నా జ్ఞానానికి తెలుసు. నాకు తెలియకపోతే అది లేదు. అంటే అర్థం ఏంటి? అవ్యక్తమైనటువంటి ఒక శక్తి, కదలకుండా ఉన్నటువంటి శక్తి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైంది ఎవరికి తెలుసు? మళ్ళీ మనకే తెలుసు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అది నిరాకారమే, ఇది నిరాకారమే. ఈ రెండు నిరాకారాల జ్ఞానం కలిపి ఏం చేసింది? ప్రపంచంగాను, జీవుళ్ళుగాను, సృష్టిగాను వ్యక్తమైంది. చైతన్యం అంటారు. చైతన్యం అంటే ఏం లేదు, కాన్షియస్నెస్ అంటే ఒక గ్రహణ అనమాట. మరి పరమాత్మతత్వం అణువణువు ఉంటే మరి మిగిలిన చోటంతా ఉంటుందా అంటే ఉన్నారు. వాటిని అష్టప్రకృతులు అన్నారు. అష్టప్రకృతులు అంటే ఏంటి? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిని అష్టప్రకృతులు అన్నారు. ఈ అష్టప్రకృతులకు అనుగుణంగానే సృష్టి జరిగింది. మీరు ఏదైనా పరిశీలించండి, ఈ 5 ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నె తీసుకుందాం ఉదాహరణకి. గిన్నెలో ఏముంటుంది? గిన్నెకు ఒక స్ట్రక్చర్ ఉంది, అంతే కదా? అది తత్వం, భూమి తత్వం. అంటే గట్టిగా ఘటంలాగా కనపడుతుంది. తర్వాత మీరు ముక్కులో పెట్టుకొని చూసి ఏదో ఒక వాసన ఆ గిన్నెకు ఉంటుంది, అది నీటి తత్వం. మూడోది ఏంటి? దానికి ఒక రూపం ఉంది, అది అగ్నితత్వం. 4 ఏముంది? పట్టుకుంటే వేడిగానో చల్లగానో కనపడుతుంది, అది వాయుతత్వం. తర్వాత కింద పడేస్తే శబ్దం వస్తుంది. అంటే ఏంటి? ఈ మన మహానుభావులు, మన ఋషులు గ్రహించింది ఏంటి? అన్నిట్లో ఉన్నది ఈ పంచభూతాలు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. ఈ పంచభూతాలతో పాటు ఇంకా ఈ పంచభూతాల సంగతి ఎవరికి తెలుస్తున్నాయి? 3టికి తెలుస్తున్నాయి అంటారు. ఏంటవి? మన మనసుకు తెలుస్తున్నాయి, మన బుద్ధికి తెలుస్తున్నాయి, మన చిత్తానికి తెలుస్తున్నాయి. చిత్తం అంటే ఏంటి? మన జ్ఞాపకాలు. అంటే ఎప్పుడో మనం భూమిని చూస్తున్నాం అనుకో, భూమిని చూడంగానే భూమిని గుర్తుపడతాం. అంటే నా జ్ఞాపకంలో నాకు లేదనుకో, నేను గుర్తుపట్టలేను. ఇప్పుడు మన స్థితి ఏమైంది? ఇప్పుడు సపోజ్ ఒక తాడు ఉందనుకుందాం, పరమాత్మతత్వం అనేది తాడు అనుకుందాం. తాడు ఉంది యాక్చువల్గా, కానీ మనకి ఏమి తెలుసు? పాముని చూసి మనం చాలా జన్మల నుంచో ఎప్పటి నుంచో భయపడుతూ వస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చూస్తాము? అక్కడ ఉన్నది ఒరిజినల్గా ఏంటి? తాడు. కానీ మనం ఏమనుకుంటాము? పాము ఉంది అనుకున్నాం. పాము ఎప్పుడైతే ఉందనుకుంటామో పాము కదులుతుంది, ఆ తర్వాత కాటేస్తుంది, పాముని చూసి మనం పారిపోతాము, ఇన్ని వ్యవహారాలు జరుగుతాయి. తర్వాత మనమే వెళ్ళి మన జ్ఞానంతో పాము దగ్గరికి వెళ్ళి పరిశీలించాము. అప్పుడు మనకేం తెలుస్తుంది? పిచ్చిదానా భయపడ్డావు, అది పాము కాదు, జస్ట్ తాడేనని తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? ఉన్నది తాడే, పాము లేదు. పాము అనేది ఏంటి? మన ఊహ, మన ఇమాజినేషను, మన భావాలు, మన ఆలోచనలు, మన భయాలు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని అష్టప్రకృతులు అన్నారు. అష్టం వచ్చేమో పంచభూతాలు, మిగిలిన 3 వచ్చి మన భూతాలు. అంటే ఏంటి? సృష్టి మొత్తం ఏంటి? అండం, పిండం, బ్రహ్మాండం అన్నారు. అండం అంటే ఏంటి? అండం అంటే ఏంటి? ఒక గుడ్డు అనుకో. గుడ్డు లాంటివి అంటే ఇప్పుడు గ్రహాలు కానీ అవన్నీ కూడా అండం కిందకు వస్తాయి. పిండం అంటే ఎవరు? ఇది కూడా గుడ్డే, మనం జీవాత్మలు. బ్రహ్మాండం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పానే అష్టం పంచభూతాలని, పంచభూతాలతో తయారైనటువంటి స్ట్రక్చరు బ్రహ్మాండం. తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే అన్నీ మాటలే. ఆధ్యాత్మికత అంటే చాలామంది భయపడతారు, ఏదో ఉందని. స్టడీ చేసిన తర్వాత తెలుస్తుంది ఏమీ లేదు, అన్నీ మాటలే. ఎవరికి తోచిన మాట, ఎవరికి చూసింది వాళ్ళు, పాపం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు గ్రహించింది వాళ్ళు రాసి పెట్టారు. ఇప్పుడు నేను ఒకటి గ్రహిస్తున్నాను అనుకోండి, అదే తర్వాత ఏమన్నా గ్రహణకు రావచ్చేమో మనకు తెలియదు. అంత అల్టిమేట్ ఏంటి? భగవత్ సృష్టికైనా మన సృష్టికైనా ఉన్నది ఒకే ఒక సోర్స్ ఏంటి? ఆలోచన. భగవత్ సృష్టి ఎందుకు అడిగిందని ఏం చెప్తారు? భగవత్ సృష్టి మూడు వాదాలు చెప్తారు. ఒకటేంటి? ఆరంభవాదం అంటాడు. ఆరంభవాదం అంటే ఎక్కడో భగవతత్వం కూర్చున్నాడు, సృష్టి చేశాడు అని అన్నాడు. ఎవరన్నా పోయి ఒక్కళ్ళన్నా చూసి ఈ భగవంతుని నేను ఇలా చూశానని చెప్పిన వాళ్ళు ఉన్నారా? భగవంతుని నేను భావించానన్నారు. ఎక్కడో కూర్చొని స్వర్గం నరకం సృష్టించారు, వాళ్ళని నీళ్ళల్లో వేశారు, నిప్పుల్లో వేస్తారు, కాలుస్తున్నారు. అన్నీ కూడా మనము పిచ్చి వేషాలు లేకుండా ఒక పద్ధతిలో వెళ్ళడానికి పెట్టినవే తప్ప అవన్నీ కూడా నిజమని చెప్పడానికి నమ్మి అక్కడ పోయి చూసొచ్చి ఆ నిప్పుల్లో కాలో లేకపోతే నూనెలో వేగో వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అల్టిమేట్ ఏంటి అంటే సృష్టి ఎలా జరిగింది అనేది ఆరంభవాదం ఎవరికి కరెక్ట్గా తెలియదు.
రెండోది ఏం చెప్పారు, పరిణామవాదం అన్నారు. ఇది కూడా వాళ్ళు ఎలా ఊహించారు, ఇప్పుడు కోతి నుంచి మనిషి వచ్చాడు, మనిషి బుర్ర పెరిగింది, ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకటొకటి కనిపెట్టుకుంటూ వస్తున్నాము అంటే మేబీ భౌతికవాదం చూసి ఆ పరిణామవాదాన్ని ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నారు, చైతన్యం అనే పదం వాడారు. చైతన్యం అంటే ఏంటి, కాన్షియస్నెస్. అల్టిమేట్గా ఏ సిద్ధాంతం వాడినా కాన్షియస్నెస్ని కాదనటల్లా. కాన్షియస్నెస్ అంటే ఏంటి, చిత్తం, చైతన్యం, తెలియడం. ఇప్పుడు నీకు ఆ చైతన్యం ఎక్కడెక్కడ ఉందంటున్నారు, కొండల్లో ఉంది, భూమిలో ఉంది, గుట్టల్లో ఉందంటున్నారు కదా. కాకపోతే ఏంటి, ఆ చైతన్యం యొక్క వ్యాప్తి నిదానంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కొండను చూసాము, మళ్ళీ మనం 100 సంవత్సరాల నుంచి చూసిన తర్వాత కొండ కొంచెం పెరుగుంటుంది. అంటే చైతన్యం అనేది, వాటిలో ఉన్నటువంటి జ్ఞానం అనేది, వాటికి ఉన్న స్పృహ తక్కువ అనమాట. అట్లాగే జంతువులు ఉంటాయి, అవి కూడా మనకిలాగానే తింటాయి, సంసారం చేస్తాయి, పిల్లల్ని కంటాయి, తర్వాత చచ్చిపోతాయి. కాకపోతే వాటికి మనసు లేదు, వాటి అవి ఎక్స్ప్రెస్ చేయలేదు. కాకపోతే అవి ప్రేమ చూపించగలవు అంతవరకు. అంటే వాటిలో ఉన్న చైతన్యం కూడా కొంచెమే ఉంది. అలాగే చెట్లల్లో కూడా ఉంది, ప్రాణం ఉందిగా, చెట్లల్లో కూడా చైతన్యం ఉంది. అది కూడా మొన్న మీరు తెలుసుకొనే ఉంటారు, మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఐఎమ్ నాట్ సైన్స్ స్టూడెంట్, ఫిజిక్స్లో. అందులో ఏంటి, ఒక అడవుల్లో ఇప్పుడు అక్కడ అప్పుడు ఇసుకలో పొసుకలో చెట్లు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే వాటి ఆహారం కోసం వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటాయట. అంటే వాటిలో కూడా చైతన్యం ఉంది. అంటే ఏంటి, ఒక 50, 40, 30 సంవత్సరాల దాకా కూడా బతకడానికి కావాల్సిన మెటీరియల్ అంతా అది గ్యాదర్ చేస్తుందట. అంటే ఏంటి, చైతన్యం ఉంది ఏంటి అంటే అర్థం ఏంటి, అణువణువు భగవతత్వం ఉన్నది, ఒక రకమైనటువంటి పరమాత్మ శక్తి ఉన్నది. మరి అట్లా అవి వాటిలో ఉన్నది. తర్వాత మన చైతన్యానికి వాటి చైతన్యానికి తేడా ఏంది, మన చైతన్యం ఏంటి, డైరెక్ట్గా భగవతత్వం పక్కనే ఉంది, మనకి వాటికి తేడా లేదు. ఎందుకు తేడా లేదు, పంచభూతాలు అన్నాం కదా, ఈ మన శరీరం తయారైంది కూడా మళ్ళీ పంచకోశాలు. ఈ పంచకోశాలకు అనుగుణంగా మనకి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వచ్చాయి. వీటన్నిటిని నడిపించేది మనస్సు. ఇది కరెక్టా కాదా అని చెప్పేది బుద్ధి. ఏం చేద్దామని ఆలోచన చేసేది మన జ్ఞానం. అల్టిమేట్ ఏంది, ఉండడం ఉన్నది. ఏంటి, పరమాత్మ తత్వ శక్తి ఉన్నది అంటల్లా, ఉండడం అన్నారు. ఉన్నది అంటే ఎట్లా ఉంది, ఏముంది, దాని పేరేంటి, ఊరేంటి, ఎప్పుడు వచ్చింది, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అందుకని ఏమంటారు, భగవతత్వంలో క్వశ్చన్స్ లేవు. క్వశ్చన్ వేసామంటే వాళ్ళు రిప్లై ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. మనం రిప్లై ఇస్తే ఏంది, అది వాళ్ళకి రిప్లై, మనకు కాదు. మన సమాధానాన్ని మనమే ఎత్తుక్కోవాలి అనే విషయాన్ని స్పష్టంగా భగవద్గీత చెప్పింది. అంటే అర్థం ఏంటి, నువ్వే కారణం, నువ్వే పరమాత్మతత్వం. నువ్వు జీవుడివి అనుకుంటున్నంతకాలం నీకు పాపాలు, పుణ్యాలు, ధర్మాలు, డ్యూటీలు అన్నీ ఉంటాయి. నువ్వు జీవుడివి కాదు, నువ్వు భగవతత్వంలో భాగమే, నువ్వు పరమాత్మవే. అప్పుడు నీకు ఈ పాపాలు, పుణ్యాలు, నువ్వు చంపేది, నువ్వు చచ్చేది, ఈ గొడవంతా లేదు. కాకపోతే నువ్వు ఆ స్థితి ఎట్లా నువ్వు గ్రహించగలుగుతావు, నీ ఇంద్రియాలు ఆడుతున్న నాటకాన్ని, నీ మనసు చేస్తున్న గిమ్మిక్స్ని నువ్వు కనుక్కోవాలి. అనవసరమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి కోరికల్లోకి నువ్వు వెళ్లకుండా ఉన్నప్పుడు నీ మనసు రియాక్షన్ తగ్గిపోతుంది. అంతేకాదు, నాకు అది కావాలి, నాకు అది కావాల్సిన చోట వాళ్ళు ఇవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎవడైతే ఇవ్వలేదో వాడి మీద తిక్కపోకం వస్తుంది. అదేముంది, అది ఉంటే ఇది ఉంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనుకున్నప్పుడు నీకు టెన్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఏంటి, నీ ఇంద్రియాల మీద నీకు ఎప్పుడు వస్తుంది, అది నీ ఇంద్రియాల మీద, నీ సెన్సెస్ మీద నీకు పట్టొచ్చినప్పుడే వస్తుంది. సన్నపడాలని అందరికీ ఉంటుంది, కానీ ఆహారాన్ని కంట్రోల్ చేయలేరు. కానీ నువ్వు పట్టుకోవాలి, నీ కోరిక ఏంటి, సన్నపడడం. అప్పుడు నీ ముందు అనవసరమైన ఆహారం ఏది పెట్టినా నో మీన్స్ నో. మరి ఆ నో మీన్స్ నో అనగలిగేవాడు ఎవడికి వాడే. కాకపోతే ఏంది, మన బలహీనతను పట్టుకొని పక్కవాడు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అమ్మ నేను ఆ డైట్ ఈ డైట్ ఇస్తున్నాను, అన్నీ అబద్ధాలే. ఆ డైట్ ఉంది కరెక్టే, వాళ్ళు చెప్పింది పాటించవచ్చు, కానీ మళ్ళీ పాటించాల్సింది ఎవరు, మనమే. నెల రోజులు పాటిస్తాం, సన్నగా అయిపోతాం, మళ్ళీ 2 నెలలకు ఇంకా కొంచెం లావ్ అయిపోతాం. అంటే అర్థం ఏంటి, నీ సెన్స్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యమైన సెన్స్ నోరు అన్నమాట. అంటే అందుకని ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు, ఇంద్రియాలు ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి, కానీ ఆ ఇంద్రియాలు ఆడిస్తున్న నాటకంలోకి నువ్వు వెళ్ళవాకు. అదేగా చెప్పాడు. కారు షెడ్, నిన్న మాట్లాడుకున్నాం కదా, కారు షెడ్లో ఉంటుంది, ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కారు రోడ్డు మీద తిరగాలి, అప్పుడు దానికి ఏ ఇబ్బంది కలగకుండా అది ఇంటికి చేరాలి. అట్లాగే మనం కూడా ప్రపంచంతో మూవ్ అవ్వాలి. మూవ్ అవుతున్న రియాక్షన్ లేకుండా మనలో మనం ఉంటూ సాధ్యం కావాలి. ఎప్పుడు అది సాధ్యం అవుతుంది, నా ఐడెంటిటీని నేను గ్రహించినప్పుడే సాధ్యం అవుతుంది. ఐడెంటిటీ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, ఆత్మ అంటున్నారు, ది పీస్ ఇన్ రెస్ట్ ఇన్ పీస్ అంటుంటారు కదా. ఆత్మ అంటే ఏం లేదు, జ్ఞానానికి పీస్ ఏంది, రెస్ట్ ఏంది, రెస్ట్ పీస్ అంతా కూడా బుద్ధికే. ఈ శరీరం తయారు చేసుకుని బుద్ధి దుఃఖపడుతుంది, బుద్ధిజీవుడు. పరమాత్మ తత్వానికి దుఃఖం లేదు, మార్పు లేదు, ఏమీ లేదు. మనం కూడా ఇంద్రియాల లాంటి వాటన్నిటికీ, సెన్సెస్కి మార్పు లేనటువంటి స్థితి కనుక మనం వచ్చినప్పుడు అదే బ్రహ్మీ స్థితి అని చెప్పాడు. ఇక్కడ అల్టిమేట్గా మనం ప్రపంచ విషయాలకు మాట్లాడుకుంటే ఏంటి, ఈ భూమి మీద ఏ విషయానికి
దుఃఖపడాల్సినంత గొప్ప విషయం ఏమీ లేదు. వాళ్ళైనా ఎంతో గొప్పగా పరిపాలించినటువంటి కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడన్నా వస్తే ఓహో కృష్ణదేవరాయలు పరిపాలించాడా అంటారంతే. ఆ తర్వాత ఇంకా చాలా 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 వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులంతా వచ్చారు పోయినారు. నీ చేతిలో ఉన్నది నీ ఆనందం మాత్రమే. నువ్వు సంతోషంగా పీస్గా ఉన్నప్పుడు మాత్రమే సత్యం ఏంటి తత్వం ఏంటి అని గ్రహిస్తావు. నువ్వు 24/7 నువ్వు చేయాల్సింది ఏంటి? నీ శరీరం ప్రపంచ విషయాలకు పనిచేస్తున్నా ఆ పని చేస్తున్నాను కదా, జరిగిపోతున్నా నువ్వు నీలో ఉంటూ అసలు ఏంటి ఈ జీవితం ఏంటి, ఈ పరమార్థం ఏంటి, నేను 24 గంటలు శాంతంగా సంతోషంగా ఉన్నానా, ఇవి ఉండకుండా నన్ను బాధిస్తున్నవి ఏంటి అంటే బాధిస్తున్నవి తిప్పి తిప్పి కొడితే రెండే, ఒకటి వస్తువులు, ఒక మనుషులు. వస్తువులు ఎంతసేపటికి వాడుకుంటాం, వాడుకోవడానికి పనికొచ్చే వస్తువు ఉంటే ఓహో సంతోషిస్తాం, అది వాడుకోవడానికి పనికి రాకపోతే తీసి పారేస్తాం, దానికి దుఃఖపడాల్సినంత అవసరం లేదు. వస్తువు గురించో లేకపోతే మన కారు ఎవడో చూసి సంతోషపడ్డాడన్న దానికో మన మనశ్శాంతి మన సంతోషం కంటే ఎవరో మెచ్చుకునే దాని గురించి వాడడం అన్నంత ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. అవి వస్తువులు. ఇంకా మనుషులు. ఈ మనుషులు అనేవాళ్ళు నువ్వు మంచి పని చేసావు ఆ గొప్ప వాళ్ళని పొగుడతారు, నువ్వు పిచ్చి పని చేసావు మరుక్షణం నీకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు గిలకొట్టినట్టుగా పడేస్తాడు. జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా పేరు వచ్చినా పట్టించుకోడు, పేరు రాకపోయినా పట్టించుకోడు. నాలో జరుగుతున్న ఆనందం నేనున్నానా లేదా అని నిన్న మాట్లాడుకున్న మన భగవద్గీతలో చెప్పాడు కదా, సాంఖ్యయోగంలో సముద్రం లాంటి దాంట్లోకి వస్తూ ఉంటాయి పోతుంటాయి. సముద్రతత్వం అయినటువంటి ఆనందం ఉన్నవాడికి ఒక మనిషి మెచ్చుకుంటేనో ఒక వస్తువు వస్తేనో ఆనందపడడు. ఆ స్థితికి చేసే శక్తి నీకే ఉన్నది అని మన భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పాడు. కర్మ చెయ్యి, కర్తృత్వ భావంతో చెయ్యకు. నేనే అనుకున్నామంటే దానికి వచ్చే లాభ నష్టాల గురించి టెన్షన్ పడతావు, పని జరిగిపోతుంది, నాదేం లేదు అనుకున్నావు, కూల్గా ఉంటావు అని జ్ఞానయోగం. జ్ఞానం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అని చెప్తూ తర్వాత నిజంగా ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడని అడుగుతాడు. ఎలా ఉంటాడు వాడు, ఎలా తింటాడు, ఎలా మాట్లాడతాడు అంటాడు. జ్ఞాని అంటే ఏంటి అంటే జ్ఞానం ఉన్నవాడు. జ్ఞానం అంటే ఏం లేదు, మళ్ళీ ఇక్కడ అజ్ఞాని అనే పదం కూడా తక్కువ పదం కాదు, పూర్తి జ్ఞానం లేనివాళ్ళు అని అర్థం. పూర్తి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా వస్తుంది అజ్ఞానం ఉంటాడు, దానికి ఏమైనా చెయ్యాలంటాడు. యుద్ధభూమిలో ఆయన ఏమైనా చెప్పాడా? ఏం చెప్పాలా. లైట్ ఇస్తే చీకటి పోతుంది అంతే. నువ్వు ఐడెంటిఫై చేస్తే నేనెవరు అని ఐడెంటిఫై చేస్తే నీ దుఃఖం ఫటామని ఎగిరిపోతుంది. ఆ ఐడెంటిఫై చెయ్యాలి అంటే నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలన్నింటిలో నుంచి నువ్వే బయటికి రావాలి. వాడు ఎలా ఉంటాడు జ్ఞాని అనేవాడు? సుఖం వచ్చినా సంతోషపడడు, దుఃఖం వచ్చినా బాధపడ్డు. ఎందుకు? ఇదంతా ఒక నాటకం అని తెలుసు, అందుకని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అవసరమైన తన ద్వారా చేస్తూ ఉంటాడు తప్ప ఈ ప్రచారాలు అప్రచారాలు వీటన్నిటికన్నీ ఏమీ పోడు. ఏదో నా ద్వారానే ఇవన్నీ పనులు జరగాలని పోడు. ఇవన్నీ నా ద్వారా జరగాలి అని అనుకుంటున్నాము అంటే ఏదో కోరిక ఏదో ఇంకా ఉంది. కోరిక ఉన్నదంటే దుఃఖం తప్పదు. అల్టిమేట్ కండిషన్ ఏంటి? ఏ భూమికి మన శరీరానికి సంబంధించి ఏ కోరిక ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇంకా నాకు అవసరం లేదు అనేటువంటి స్థితి వచ్చినటువంటి వాళ్ళు ఏ విషయానికి కుంగరు పొంగరు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ద్వారా జరగాల్సిన పనులు జరిగిపోతుంటే దానికి కూడా వాళ్ళు నేను చేస్తున్నామని అనుకోరు. ఈ చెయ్యడం అనేది వచ్చింది అంటే ఎవరు చేసేది, ఎవరు ఉండేది, ఎన్నాళ్ళు ఉంటారు, ఎన్నాళ్ళు పోతారు అనేటువంటి ఒక చిదానంద స్థితిలో ఉంటాడు. పౌని మనం ఏమైనా దుఃఖపడుతుంటాడు? ఏం దుఃఖపడ్డు, అన్ని విషయాలు తనకి తెలుసు, ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను చెయ్యను అనడు, చేస్తాను అనడు. మళ్ళీ ఏంటి, నువ్వు జ్ఞానివి కదా, ఏం పని చేయక్కర్లేదంటే అది నా ఇష్టం, అవసరమేమో జరుగుతాయేమో అంటాడు తప్ప నేను ఇంకేం పని చేయను, నాకు చేయాల్సిన అవసరం లేదు అని జ్ఞాని అనడు. ఒక కండిషన్లో ఉంటాడు. ఈ ఇంద్రియాలు అతన్నేమి బాధించవు. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటాడో ఆ స్థితిని బ్రహ్మీ స్థితి అంటారు. బ్రహ్మీ స్థితి అంటే ఏం లేదు, భగవతత్వంలో ఉన్నటువంటి స్థితి. భగవతత్వంలో ఉన్న స్థితి ఏదైనా కోరుకుంటాడా? భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటున్నాం కానీ ఆయన ఎక్కడికన్నా వచ్చి ఎవరినన్నా అడుగుతాడా? మనం కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ కోరుకోకర్లేదు, కోరుకోవాల్సిన అవసరం ఇక లేదు. ఏముంది ఇక్కడ కోరుకోవడానికి? ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలన్నింటిలో ప్రాసెస్ అయిపోయింది, వస్తుంది. మరి వస్తున్నప్పుడు నువ్వు అనుభవించావు, హ్యాపీగా అనుభవిస్తాం, ప్రతి ముద్ద ఆనందంగా తింటాం. భగవంతుడు ఇచ్చిన భగవతత్వంలో ఉన్నటువంటి అవకాశం. ఇంద్రియాలు ఉన్నాయి కదా, కాకపోతే ఏంటి, అది లేకపోయినా టెన్షన్ ఉండదు. కళ్ళు చూస్తాయి, నోరు తింటుంది, మాట్లాడుతుంది, చెవులు వింటాయి. కాకపోతే ఏ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయానికైనా రియాక్షన్ అనేది ఉండదు. అది నేను అది కాదు, నేను అదే అనేటువంటి తత్వంలో ఉంటాడు. ఆపోజిట్ మనిషి ఏమనుకుంటాడు, అదేమో క్యాజువల్గా అవసరాలకు పోయి దండం పెట్టుకుంటాడు, ఇదంతా నేనేనని సత్యమని దుఃఖపడుతూ ఉంటాడు. ఇది సత్యం కాదనేటువంటి విషయం అవగాహనకు వచ్చిందాక దుఃఖం పోదు. ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే నీ మనసు మీద నువ్వు పని చేసుకోమని చెప్పాడు భగవద్గీతలో. ఇప్పుడు అంతే తప్ప నువ్వు పూజ చేయి, పునస్కారం చెయ్యి, నీకు స్వర్గం ఉంది నరకం ఉందని సాంఖ్యయోగంలో భగవాన్ అర్జునుడికి బోధించాల. ఏం చెప్పాడు? నీ ఐడెంటిటీని నువ్వు గుర్తించు,
నేను అనే పదంలో నుంచి బయటపడు. నువ్వు నీది కానిది ఇంకొకటి ఉంది, అదే భగవతత్వం. ఆ స్థితిలో ఉండి నువ్వు పనులు జరిగేట్టు చెయ్యి. లాభం నష్టం పుణ్యం పాపాలు ఏముండవు, నిన్ను గుర్తించు అంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? జరిగిపోయిన విషయాలు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేదాన్ని నువ్వు స్విచ్ ఆఫ్ చేసేయి. జరిగిపోయింది ఉట్టి శరీరానికి జరిగింది, భగవతత్వానికి ఏమైనా జరిగిందా? ఏం జరగల. పరమాత్మతత్వం నిరాకారం, మార్పు లేదు గీర్పు లేదు, అంతా ఉంది కదా. మరి మార్పులన్నీ ఎక్కడొస్తున్నాయి? ఈ అష్ట ప్రకృతుల్లో వస్తున్నాయి. మన శరీరం కూడా ప్రకృతేగా. ఈ ప్రకృతిలో వచ్చిన మార్పు గురించి పట్టించుకోవాకు. ఆ జరిగిపోయిన విషయాల గురించి నువ్వు దుఃఖపడవాకు. ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారని ఎవరికి చెప్పవాకు. ఎవరిని అడగవాకు. నీ గురించి వాళ్ళ గురించి నీ గురించి చెప్పవాకు. అప్పుడు నువ్వు పరమాత్మతత్వంతో కనెక్ట్ అయి ఉంటావు. నువ్వు అడిగావు అంటే నీ మనసు అడుగుతుంది. నువ్వు పరమాత్మతత్వం వేరు, నువ్వు వేరు అనుకుంటావు. ఇంకా అందులో పడి కొట్టుకుంటూ ఏడుస్తావు. భవిష్యత్ అనేది మాయ. ఆ మాయ నీకు తెలియదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకని ప్రకృతి అంతా ప్రకృతి కదా. ప్రకృతి అనేది ఏంటి? మాయ. అందుకని దాని గురించి నువ్వు పట్టించుకో. ప్రస్తుతంలో నువ్వు పోల్చుకోవాకు. నువ్వుతోనే ఉండు. ఎప్పుడు పరమాత్మతత్వం ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు రియాక్షన్ లేదు అంటే అర్థం పరమాత్మతత్వంలో ఉన్నావనే భావం, అదే అనుభవం. ఇట్లా చేసుకో. ఆ తర్వాత ఏంటి? ఒకవేళ ఏదైనా వచ్చినా పోయినా నీకు గొప్పపడవాకు, గర్వపడవాకు, అహంకారం పెట్టుకోవాకు, నా వల్ల అయిందని అనుకోవాకు. వచ్చి ఓకే, ఎవరైనా తిట్టారు, ఓహో ఇక్కడ నేనేమన్నా నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా, ఓకే నా మనసు ఏమైనా డిస్టర్బ్ అయిందా, కాలేదని నువ్వు పరిశీలించుకో. ఎక్కడికక్కడ 24 గంటలు మనసు మీద పని చేసుకుంటూ ఉంటామంటే దాన్ని మనసుని ఎలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా పెట్టుకోవటం అంటాము. ఎప్పుడైతే మన మనసు మీద మనం అవేర్గా ఉన్నామో అది వితిన్ సెకండ్స్ డిసప్పేర్ అయిపోతుంది. అవేర్గా లేము, చేసుకుంటూ కూరుకుంటూ వెళ్ళిపోతాం. ఇది చేసుకోవాల్సిందంతా మనమే. ఇటువంటిప్పుడు ఇందాక చెప్పాడు కదా ఫస్ట్ చాప్టర్లో, నీకు ఆ శక్తి లేదు, ఒక గురువు ఉన్నాము, తప్పు లేదు. కానీ గురువు దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ సంసారంలో పడిపోవాకు. మళ్ళీ అక్కడికి పోయి నేను పుస్తకాలు అమ్ముకుంటాను, లాభం వస్తుంది, స్థలాలు పోకు. అక్కడికి నువ్వు పోయేది కేవలం పరమాత్మతత్వం విషయం నీ ద్వారా గ్రహించుకోవటానికి. నీ ద్వారా ఏదైనా జరుగుతుందా? అక్కడ కూడా జరగని, తప్పు లేదు. అంతే తప్ప మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ నేను వ్యాపారం బిజినెస్ అన్నామంటే మళ్ళీ ఈ సంసారం పోయి ఆ సంసారంలో పడి కూరుకుంటూ పోతావు. తర్వాత ఇంకా ఆధ్యాత్మిక సాధనకు వద్దాం. ఇప్పుడు ఏంటి? యాక్చువల్గా 20 మినిట్స్ అయిపోయింది. కేవలం ఇది చెప్పుకోవటం మన గురించి మనకే తప్ప పక్క వాళ్ళకి కాదు. ఎందుకంటే ఎవరిని మనం మార్చలేమనే విషయం మనం గ్రహించాము. ఏం జరుగుతున్నా నోట్లో నుంచి వస్తున్న ఏ మాట అయినా భగవతత్వ భావమే తప్ప ఇక్కడ ఏమీ స్వార్థం లేదు. ఏం చెప్పారు అందుకని? ఇప్పుడు ఏంటి అసలు సృష్టి ఏంటి? సృష్టి అనేది వ్యక్తం కాకుండా ఉండేటువంటి ఒక శక్తి వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తమైంది? ఎగ్జిస్టెన్స్ వచ్చిందన్నాడు. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? లైఫ్ వచ్చింది. అంటే ఏంటి? ఫస్ట్ ఒక లైఫ్ తర్వాత లైఫ్ ఉన్నదని ఎవరికి తెలుసు? ఒక లైఫ్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది? టైం వచ్చింది. అంతేకాదు ఇప్పుడు నేను పుట్టాను 60కో 61లో పుట్టాను అనుకో. పుట్టినప్పుడు ఏమొచ్చాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? శూన్యం లాంటి ప్లేస్లోనికి వచ్చాను. అమ్మ బుజ్జ శూన్యమేగా ఆ టైంలో. లేదా నేను ఎక్కడ ఉంటాను? వచ్చిన తర్వాత నాకేమైంది? నా చుట్టూతో ఏం ఏర్పడింది? నేను ఒక ఆబ్జెక్ట్గా వచ్చాను. అంటే ఆబ్జెక్ట్ అంటే ఒక రూపం చుట్టూ ఏం ఏర్పడింది? ఒక కాలం ఏర్పడింది, ఒక టైం ఫిక్స్ అయింది. ఆ టైం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ఎక్కడి నుంచి వచ్చాను? ఒక ప్రదేశంలో నుంచి వచ్చాను, ఒక పేరు ఉంది, ఒక కాలం ఉంది. టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఇదంతా కూడా ప్రకృతే. ఈ ప్రకృతి ఎవరికి తెలుసు? మళ్ళీ భగవంతుడు ఏమన్నా ఆయనకు తెలుసా? శూన్యానికి తెలుసా? తెలియదు. మళ్ళీ తెలిసింది ఎవరికి? నాకు తెలిసింది. అంటే నా చిత్తానికి తెలిసింది, నా జ్ఞానానికి తెలిసింది. అంటే ఏంటి? లైఫ్ ఫోర్స్ ఉంది కదా, అది కూడా ఇంకా చెప్పాలంటే ఏంటి? ఆ ఉన్న శక్తి తప్ప ఈ లైఫ్ కూడా మాయే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు అందుకని ఏం చేయమన్నట్టు ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి? ఇప్పుడు నాలో ప్రాణం ఉంది అంటే ఎగ్జిస్టెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాను? ఆ ప్రాణం పరమాత్మతత్వంలో నుంచి వచ్చింది, అది జ్ఞానం. అంతే కదా. అంటే ఈ సత్ చిత్ అన్నారు వాడిని. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం. ఇవి రెండు ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ధ్యానం చేసి ఇప్పుడు ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం చెప్తాడు. పూజ చేసేవాడు ఏంటి? ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి నన్ను రక్షిస్తాడు, 4 చేతులు 3 కాళ్ళు ఉన్నాయి అంటారు, అది భక్తి. తర్వాత యోగం అంటే ఏంటి? నేను యోగిని, నేను ఒంటి కాళ్ళ మీద నిలబడతాను, మంచు కొండల్లో కూర్చుంటాను, అఘోరాలు అంటారు కదా, శ్మశానంలో వాటిని పీక్కొని తింటాను, పరమాత్మ తత్వానికి చేరుతాను, శివుడే ఉన్నాడని వాళ్ళ మూఢంగోల. జ్ఞాని తర్వాత భక్తి అయిపోయింది. తర్వాత జ్ఞాని ఏమంటాడు? ఏం లేదు, అంతా అక్కడి నుంచే వచ్చింది, అంతా శూన్యం, నువ్వు శూన్యం, నేను శూన్యం, ఇందుకు తప్ప ఏం లేదు. చివరికి ఏంటి? ఉన్నదంతా ఒకటే అనేటువంటి పరిస్థితి తెలుసుకుంటే ఇవి వస్తుంటాయి పోతూ ఉంటాయని వీడు జ్ఞాని అంటాడు. దీన్ని వేదాంతం అంటాడు. ఇవి సాధనలు. ఈ సాధనల్లో అల్టిమేట్ ఏంటి? ప్రాణం ఉంది, ఓకే, జ్ఞానం ఉంది, ఓకే, ఇవి 2 ఉన్నవి. ఈ 2 ఎట్లా ఉన్నాయి? శరీరం ఉంది. ఈ 3 అయితే ఉన్నాయి కదా. అంటే ఏంటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్చ ఏంటి? ఏదో సాధిద్దామని వచ్చాము ఈ శరీరాన్ని వేసుకొని. ఈ ఇచ్చ ఎట్లా వచ్చింది నీకు? జ్ఞానము, జ్ఞానశక్తి, ప్రాణశక్తి ఉండబట్టే
ఇది వచ్చింది. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అందువల్ల పాపం మనవాళ్ళు ఏంటి, సాధారణమైన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి 2 రకాలుగా పూజలు చెప్పారు. ఒకటేమో జ్ఞానానికి సంబంధించేమో ఈశ్వరుడు అన్నారు, శక్తికి సంబంధించి మాయాశక్తినేమో అమ్మవారు అన్నారు. మాయాశక్తి అంటే ప్రాణం, జ్ఞానం అంటే అయ్యవారు, అంతకంటే వేరే ఏమీ లేదు. అయ్యవారు అంటే ఏంటి, నామం లేదు, రూపం లేదు, అందుకని లింగం అన్నారు కదా. అంటే ఏంటి, ఏ రూపం లేకుండా క్రియలు లేకుండా చేసేటువంటి శక్తి ఈ మాయారూప శక్తిగా, అమ్మవారి శక్తిగా, పరమాత్మ శక్తిగా, మాయాశక్తి అంటే ప్రాణంగా వ్యక్తమైందన్నారు. అందుకని ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉంటేనే మనం ఏదన్నా చేస్తాము. ఈ ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉండాలంటే ఆ పరమాత్మ తత్వశక్తిలో నుంచే కదా ఈ శక్తి వచ్చింది. అంటే జ్ఞానం, ప్రాణం రెండు ఒకటే. మన దగ్గర ఉన్నది ఏంటి, ఆలోచనలు, జ్ఞానం, అంతే కదా. ఆ జ్ఞానం అంటే జ్ఞానశక్తి ఎట్లొచ్చింది, జ్ఞానమే మళ్ళీ మనసుగా ఏర్పడితే మన ఆలోచనలు. ప్రాణం ఎలా ఉంది, నా శరీరం ఉంది. ఎక్కడుంది ప్రాణం, నా హృదయంలో ప్రాణం, అంతే కదా. ఊపిరి పీల్చుకుంటున్నామంటే వాయువు ప్రాణమే కదా. అంటే ఒక గుండెలోనే ప్రాణం ఉందని కాదు, మన ప్రాణమే అణువు ఉన్న ప్రాణం ఇక్కడ కూడా ఉన్నది. అందువల్ల ఏం చెప్పారు, సాధనలో పంచ లాస్ట్ టైం మాటలు వినడం జరిగింది కదా, వండర్ఫుల్ టెక్స్ట్. ఏంటది, పేరు కూడా మర్చిపోయినాను అప్పుడే. విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశలో ఆ మహానుభావుడు 800 సంవత్సరాల నాడు మొత్తం ఉపనిషత్తులైనా, యోగ వాసిష్టమైనా అన్నీ చేసి అన్ని అనుభవానికి తెచ్చుకొని ఆ పుస్తకం రాశాడు. అందులో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు మనం భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉంటాం అనుకుంటున్నాం కదా, అది ప్రాణం. ఈ ప్రాణాన్ని ఏం చెప్పాడు ఆయన, దాన్ని ఆవాస భ్రమ అనే పదం వాడాడంటే ఏంటి, కనీసం నా దగ్గర ఉన్నాడు అనే భావంతో నేను చేసుకుంటూ పోతే నేను జీవుణ్ణి కాదు అనేటువంటి విషయం మన గ్రహణకు వస్తాం. అల్టిమేట్ ఏంటి, నేను జీవుణ్ణి కాదు, జీవుడు అని నేను అనుకున్నంత వరకు కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, అన్నీ ధర్మాలు అన్నీ ఉంటాయి. నేను జీవుణ్ణి కాదన్నప్పుడు నాకు ధర్మాలు లేవు, కర్మలు లేవు, ఏమీ లేవు. ఎట్లా నేను జీవుణ్ణి కాదని అనుకుంటాను, దానికి ఆవాస భ్రమ నేను భావించమన్నాడు. భావించడం ఉన్నదనంతా పరమాత్మతత్వం అని వాళ్ళు నమ్మారు, మనము నమ్ముతున్నాం. ఎక్కడున్నాడని నమ్మాడు, అణువణువు ఉన్న పరమాత్మతత్వం, మనలో ఉన్న పరమాత్మతత్వం ఎదురుగా ఉండడా. అందుకని భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి అంటే జ్ఞాన రూపంలో ఆయన ఉన్నాడు అని కళ్ళు మూసుకొని కూర్చుంటాం. అది ఒక విధానం చెప్పారు. ఇంకొకళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసింది ప్రాణాన్ని అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఏది, ఆనాపానసతి అంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేసింది. తర్వాత ఇంకొకళ్ళు ఏంది, మన కృష్ణుడు భగవద్గీతలో ఏంది, ముక్కు దగ్గర పెట్టుకొని చూడమంటాడంటే ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుండొచ్చు. అంటే అర్థం ఏంది, ఎప్పుడైతే ప్రాణం అనేది కదులుతూ ఉంటుంది, కదిలిస్తున్నది ఎవరు, మనసు కదిలిస్తూ ఉంటుంది. ప్రాణ కదలికి లాగిపోతే మనసు కదలికి లాగిపోతాయి, అంటే ఆలోచనలు ఆగిపోతాయి. అది ధ్యానం, అంతకంటే ఇంకేం లేదు. మనని కదిలిస్తున్నది మన ప్రాణము, లోపల మనకు తెలియకుండా ఉన్నది మన ఆలోచనలు, మన జ్ఞానం. ఎట్లా భగవతత్వ శక్తి లాగానే కదా, కనపడకుండా నిరాకారంగా ఉన్నటువంటి జ్ఞానశక్తి వ్యక్తమైంది, ప్రాణంలాగా వ్యక్తమైంది. ఈ మన దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఆగిపోయి మనం నిశ్చలంగా అయిపోతాం. ఎప్పుడైతే నిశ్చలంగా అయిపోతామో కళ్ళు మూసుకుంటే మనకు కనపడేది ఆకాశం లాంటి నిశ్శబ్దం కనపడుతుంది. మాటలు బోలెడుంటాయి కానీ శబ్దం ఒకటే, నిశ్శబ్దం ఒకటే. ఇన్ని రకాల ప్రకృతులున్న పరమాత్మతత్వం ఒకటే. అష్ట ప్రకృతులు పరమాత్మ కాదు, పరమాత్మతత్వంలో వ్యక్తమైనటువంటివి అనమాట. అందువల్ల ఎప్పుడైతే మనం హార్ట్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటామో, హార్ట్ అంటే ఏం లేదు, నిశ్శబ్దంగా ఆ నిశ్శబ్దాన్ని వింటూ చెవులతోటి అది అబ్జర్వ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం ప్రాణాలను అబ్జర్వ్ చేసుకుంటాం. ప్రాణం ఎప్పుడైతే అబ్జర్వ్ మనసుతో చేస్తూ ఉంటామో ఆలోచన లాగిపోయి నిశ్శబ్దం వస్తుంది. అది ధ్యానం. అంటే అర్థం ఏంటి, ధ్యానం అంటే భగవతత్వం అనేది ఎక్కడో లేదు, అణువణువు ఉన్నది, మాతో కూడా ఉన్నదనేటువంటి భావంతో చేసుకుంటూ పోతాం. దాన్నే స్థితి అంటారు. అబ్జర్వ్ చేయని స్థితి, నీ స్థితి అంటే ఒక్క నిమిషం అన్నా బ్రహ్మీ స్థితిలో ఉన్నావా లేదా అని మనం పరిశీలించుకోవాలి. గంట ధ్యానం చేసిన నేను అక్కడికి పోయాను, అది వచ్చింది, ఇక్కడికి పోయినాను, వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఆలోచనలే వస్తుంటాయి. కానీ ఎందుకు, ఇంద్రియాల మీద నీకు నిగ్రహం ఎప్పుడైతే లేదో నీకు ఆ స్థితి లేదు. ఉన్నదనుకుంటున్నావంతా భ్రమ, లేనే లేదు లేదు లేదు. ఎప్పుడు వస్తుంది, నువ్వు ఇంద్రియాల మీద పట్టు సాధించి నీకు ఎక్కడ మానసికంగా ఏ అశాంతి లేకుండా సుఖంగా సంతోషంగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు నీ మనసు నీకు నిశ్శబ్దంగా ఉంటుంది. అది దాన్ని ప్రాణశక్తి అన్నారు. ప్రాణాహుతి అంటే ఏం లేదు, ఉన్నదంతా ఒకటే ప్రాణం. ఎప్పుడైతే నీ ఆలోచన శక్తి ఆగిపోతుందో నీ ప్రాణాన్ని, నీ నిశ్చలత్వాన్ని నువ్వు గ్రహిస్తావు. అని మళ్ళీ శరీరం ఉంది కదా, ఉంటుంది. అందుకని శరీరంతో పని చేసుకుంటూ పోతావు. శరీరం నేను ఇబ్బంది పెట్టదు, ఎక్కడికి పోయినా నువ్వేం ఇబ్బంది పడవు, నీ ద్వారా జరగాల్సిన పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. నువ్వేం రియాక్ట్ కావు. ఓకే, ఏదన్నా వచ్చింది గొప్పతనం, భగవంతుడి కృప, ఏమీ రాలేదు అనుభవం, ఇంకా నీకు టెన్షన్ ఏముంటుంది. ఆ నిశ్శబ్ద స్థితి నీకు రావాలి అంటే నీ ఇంద్రియాల మీద నీకు పట్టు రావాలి. ఆ ఇంద్రియాలని
ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదా, పాయింట్లు అంటే ఏం లేదు. భూమితత్వం, అగ్నితత్వం, వాయుతత్వం. ఇది భూమితత్వంలో ఏముంది? ఘటం, గట్టిగా కూర్చొని ఉన్నామన్నమాట. ఏంటది? గ్రాసు. నాదే 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 అని భావన పట్టం. అందుకని నీది పోవాలంటే నీ దగ్గర ఉన్నది ఒకటే మార్గం. నీ బుద్ధిని ఉదారం చేసుకో, జనరస్గా ఉండు, ఎవరి మీద జాలి కాదు చూపించాల్సింది, ఎంపతి చూపించి అంతా మనలాంటి వాళ్ళే అనే భావంతో భూమితత్వంలో ఉండు జనరస్గా. రెండోది వచ్చి నీళ్లతత్వం, మన దగ్గరే ఉంది. అది కూడా ఫస్ట్ది వాసన, ఆ వాసనతోనే మనం జన్మ తీసుకున్నాం. రెండోది వచ్చి నీళ్లతత్వం, స్వాధిష్టాన చక్రం. ఇది ప్రాణం. ఈ ప్రాణం ఎంతసేపటికేంటి కదులుతూ ఉంటుంది కదా. ఈ కదులుతున్నటువంటి ప్రాణాన్ని దీన్ని ఈ టెన్షన్స్ లేకుండా చెయ్యాలి అంటే నువ్వు అవతల వాళ్ళతో పోల్చుకోవాకు. నీ జీవితం నీదే, నిన్ను నువ్వు పరిశీలించుకో, ఈర్ష్య పడవాకు. ఎప్పుడైతే అలా చేసి దానికే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అన్నీ కూడా మన మనసును ఎట్లా స్వచ్ఛంగా తెచ్చుకోవాలి అనేటువంటి సమత్వ స్థితికి తెచ్చుకోవడం కోసం పెట్టిన సాధనే తప్ప ఇంకొకటి కాదు. నీ మనసు సమత్వ స్థితికి వచ్చి నీ బుద్ధి నిశ్చలం వస్తే నువ్వే భగవతత్వానివి అంటే అర్థం అది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్వాధిష్టాన చక్రంలో ప్రాణం. ఈ ప్రాణం ఎప్పుడైతే కదులుతూ ఉన్న ప్రాణం, నీ మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో ప్రాణంలో కదలికలు ఆగిపోతాయి. నీకు టెన్షన్స్ వచ్చినప్పుడు బోలెడు బ్రీతింగ్ తీసుకుంటావు. టెన్షనే లేదు, నీ బ్రీతింగ్ నీకు తెలుస్తూ ఉంటుంది. అది నీకు 24 గంటలు నేను పరిశీలించుకోవచ్చు. మూడోది వచ్చి అగ్ని వచ్చేసరిప్పటికేంటి? దీనికి ఎంతసేపటికి అహంకారం, నేను 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 అని. ఎప్పుడో దెబ్బలు తగిలినప్పుడు, బెలూనికి చిల్లు పడ్డప్పుడు, నేల మీద పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది, నేను అనవసరంగా పడ్డాను, నాదేం లేదయ్యా బాబు, నాలోనే ఒక భగవతత్వం ఉంది, అదే నన్ను నడిపిస్తుంది అనేటువంటి గ్రహణకు వచ్చినప్పుడు అప్పుడు వెంటనే అప్పుడు ఎక్కడున్నాడు భగవతత్వం అని విచారణ మొదలు పెడతావు. ఈ కింద ఉన్నటువంటి 3 కూడా శరీరానికి సంబంధించినవి. ఆశలు, కోరికలు, ఇంద్రియాలు ఇంత గడబిడిగా ఉన్న వాళ్ళకి విషయం ఏమీ అర్థం కాదు. అర్థం కావడం అంత తేలిక కూడా కాదు. అది అయిపోయిన తర్వాత భగవంతుడు నా దగ్గర ఉన్నాడు అనేటువంటి భావానికి వచ్చినప్పుడే నువ్వు ధ్యానంలో కూర్చుంటావు. ఫీలింగ్ అంటే ఏదో ఒక అరగంట కూర్చుంటే వచ్చే ఫీలింగ్ కాదు. ఎప్పుడు ఆ భగవతత్వ భావన తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది? నువ్వు ఇంద్రియాలను జయించాలి ముందు. ఇవన్నీ ఆశలు పోవాలి, కోరికలు పోవాలి, అప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉంటావు. అప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి వైఖరి, విశుద్ధ చక్రం. అప్పుడు నీ వైఖరిని నోట్లో నుంచి వచ్చే మాట అవన్నీ కూడా బ్యాలెన్స్గా సమస్థితిలో ఉంటుంది. మన వాళ్ళు అంటుంటారు బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ ఉనికి రాదు. అంతా పరమాత్మతత్వం అనేటువంటి భావం నువ్వు అనువణము నమ్మితే నీలో రియాక్షన్స్ తగ్గితే వచ్చే మాట ప్రశాంతంగా పద్ధతిగా వస్తూ ఉంటుంది. వచ్చేది పరమాత్మతత్వం భావన. నెక్స్ట్ ఆజ్ఞాచక్రానికి వస్తాం. భూత భవిష్యత్తులు ఇవన్నీ కూడా మనసు తయారు చేసుకున్నవి, ఇవన్నీ లేవు. ప్రస్తుతంలో ఉన్నదే పరమాత్మతత్వం అని కొట్టుకొని ఉపనిషత్తుల్లో చెప్పారు. పాపం వాళ్ళు ఎక్కడో భగవంతుడు ఉన్నాడని ఆ మహానుభావులు చెప్పాలా, ఒక్క అబద్ధం చెప్పాలా, స్వచ్ఛమైన వాళ్ళు. తర్వాత ఎవరికైతే స్వార్థం ఉంటుందో వాళ్ళన్నీ కల్పించారు. గుడులు గోపురాల సంగతి కూడా చెప్పలే, కులాలు మతాలు చెప్పలే, ఏం చెప్పలే. నువ్వే భగవతత్వం. నీ ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని అంతా ఒకటేనని కనుక చూడగలిగితే నువ్వే బ్రహ్మస్థితి అని ఆ మహానుభావులు చెప్పారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు సహస్రారం అంటే ఏం లేదు, 1000 వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వేల ఆలోచనలు కూడా నువ్వు ఎప్పుడైతే పరమాత్మ స్థితిలో ఉంటావో నీకు ఏ ఆలోచన వస్తుందో అది పర్ఫెక్ట్ ఆలోచన, అది నీకు చెప్పకుండానే జరిగిపోతూ ఉంటుంది. అది నువ్వేమీ చెయ్యవు. ఇది ఆధ్యాత్మిక సాధనలో ప్రాణాహుతి అంటే ప్రాణశక్తి మన దగ్గరే ఉంది, బయట ఏమీ లేదు. ఎప్పుడైతే నీ ఆలోచన దాని మీద పెడతావో దాన్ని నువ్వు గ్రహించడం చేసుకుంటూ పోతావు. మళ్ళీ ఆ ఆలోచన శక్తి, ఆ జ్ఞానం కూడా బయట లేదు, అది నీ దగ్గరే ఉంది. అవుట్ సైడ్ ఏం లేదు. బయట ఏదన్నా ఉంది వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మారిన మా మహానుభావులను మనం పట్టుకొని వెళ్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన నీ బుద్ధి నేను ఉపయోగించామంటే నువ్వు మళ్ళీ అక్కడ వెనకబడే ఉంటావు. అది అయిపోయిన తర్వాత ప్రాణాహుతి. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే ఆభాస భ్రమలో క్లీనింగ్ అంటే ఈ పొగలాగా వెళ్ళిపోతున్నాయి అని అనుకొని ఊహించుకోమన్నాడు. అంటే ఏంటి? నువ్వు జీవుడు అనుకున్నప్పుడు నా దగ్గర ఏదో ఉంది, నేను పాపిని, నేను ప్యూరిఫై కాలేదని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నువ్వు ఎట్లా అక్కడన్నా నువ్వు భ్రమ పెట్టుకొని అన్నీ పోతున్నాయి అని అనుకో, పొగ మంచులాగా అన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకో అన్నారు. కానీ వీపులో నుంచి అన్నీ వెళ్ళిపోవటానికి వీపు లోపల ఏమీ పదార్థం లేదు. వీపులో నుంచి వెళ్ళిపోయేవన్నీ కూడా మళ్ళీ మన ఆలోచనలే. అట్లీస్ట్ భ్రమగానన్నా పోతున్నాయి అని అనుకున్నావంటే నువ్వు క్లియర్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉన్నానని భావిస్తావు అని ఆ మాట అన్నాడు. అంతకంటే ఇంకా ఏమి ఈ క్లీనింగ్ విషయం కూడా ఈ పంచదశలోనే మహానుభావుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మనలో నుంచి అన్నీ మనమే పోగొచ్చుకుంటూ ఉండాలి. అంటే ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా ఇది ఒక నాటకం, ఇది వినోదాత్మకమైన స్థలం అని, ప్రతి విషయాన్ని ఆనందంగా సరదాగా ఉంటూ ఉన్నప్పుడు మనసు నిశ్చలమై సుఖంగా ఉంటే నువ్వు పరమాత్మతత్వంతో లింక్ అవుతూ ఉన్నట్టుగా ఉంటావు. నువ్వే పరమాత్మ అనే విషయాన్ని గ్రహించుకుంటూ ఉంటావు. దాన్ని కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అన్నారు. బ్రహ్మస్థితిలో 24 ఉండడాన్నే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ తప్ప అక్కడెవరో ఏదో ఇస్తారు, ఇక్కడేదో
ఎవరో ఇస్తారు, అండపిండ బ్రహ్మాండాల్లో ఎవరో దండలేసి పైకి తీసుకెళ్తారని ఎక్కడ ఉపనిషత్తుల్లో చెప్పాల. అది నువ్వే. ఎప్పుడైతే నీకు ఈ ఆలోచన విధానం వచ్చిందో నువ్వు ప్రతి నిమిషం ఈ ప్రయాణంలో ఆనందపడటం మొదలు పెడతావు. డెస్టినేషన్ ఎవరు చెప్పలే, ఇలా భగవతత్వం ఉన్నది అని ఎవరు చెప్పలే, నువ్వే అన్నారు. ఇంకా నువ్వే అన్నప్పుడు ఇంకా నీకు సాధన ఏంటి? ఇంకెక్కడికి ఏదో పోతే నాకు వస్తుందనే భావం ఏంటి అనుకుంటున్నావు? ఏమీ రాదు. నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ వస్తున్నటువంటి ఏంటి అని ఒకటొకటి నువ్వు వదిలించుకుంటూ మొదలుపెట్టావు. ఇప్పుడు మన ప్రాసెస్ ఏంది? ఎప్పుడు ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకుంటామో, ఎవరికోటి ఏదోటి ఇద్దామనే ప్రాసెస్లో ఉంటాం. తెచ్చుకోవటానికి ఇవ్వడానికి ఏమి భగవతత్వం అనేది ఆబ్జెక్ట్ కాదు. నువ్వు మార్చాలి, వాళ్ళని మార్చేది కూడా ఆబ్జెక్ట్ కాదు. అందరిలో అదే ఉన్నది. ఎవరికి వాళ్ళు జరిగినప్పుడు ఇంటికి వచ్చి తలుపు దబదబా దాబి విషయాన్ని గ్రహించుకుంటారు. అది కానప్పుడు వాళ్ళ తలుపులు దబదబా బాదిన ఎవరు వినరు. ఇప్పుడు ఇంత చెప్పినా ఎవరు వినరు. ఎవరికి భగవంతు తత్వం ఆ ప్రాసెస్లోకి వస్తుందో వాళ్ళే ఏదైనా వినడం జరుగుతుంది. ఎప్పుడైతే వినడం జరిగి నేను మారాలి అనే భావం వచ్చినప్పుడు ఠకామన ఆ ఎబిలిటీ వస్తుంది. నువ్వు సెల్ ఫోన్ లాగా యూట్యూబ్లో నువ్వు ఏది చూస్తే నీకు అదే వస్తూ ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే. మనం అందుకే చెప్తాడు, నువ్వు యోగం చేసి భగవతత్వం చేసేటప్పుడు నువ్వు దేనికి కష్టపడక్కర్లేదు అంటే అవసరమే లేదు. నువ్వు అసలు కోరుకోవు. పొరపాటున ఏదైనా కావాలంటే అది అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా ఎక్స్టర్నల్ లేదు. ఏ కోరికైనా పర్మనెంట్ ఏముంది? ఏం కాదు కదా. కాకపోతే నీ స్థితి అందరికి ఉండాలని ఊహించో అందరినీ మార్చాలని ప్రయత్నం చేదు. ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు పోతూ ఉంటారు. అది చూడు, విను అంతే తప్ప మాట్లాడవాకు. మాట్లాడావు అంటే ఏం పనిచేస్తుంది? మనసు పనిచేస్తుంది. రియాక్షన్ అయిందంటే ఎవరు పనిచేస్తున్నారు? నీ మనసు పనిచేస్తుంది అని అర్థం. అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో చెప్తాడు సాంఖ్యయోగంలో, జ్ఞాని అయిన వాడు ఏం చెప్పడు, ఏమి రియాక్ట్ అవ్వడు, ఏ పరిస్థితుల్లోనైనా తనకు సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని వాడు ఉపేక్ష, ఇండిఫరెంట్ అనేటువంటి పదం వాడారు. అంటే ఏ విషయానికైనా మనకు కాని దానికి ఇండిఫరెంట్గా ఉండడం కనుక నేర్చుకుంటే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మన మనశ్శాంతి కనుక బాగుంటే మనం సుఖంగా ఉంటాం. శాంతి లేనివాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. శాంతి ఉంటేనే సుఖం. శాంతి ఉంటే సుఖం ఉంటే అప్పుడు ఎవరి సంతోషాన్నైనా చూసి మనం ఆనందపడటం చేస్తాము. అది జరగాలి అంటే ఏంటంటే మనకున్నటువంటి ఇంద్రియాల మీద మనకి నిగ్రహం వచ్చి మన కోరికలన్నీ అన్నీ వెళ్ళిపోతే అప్పుడు నేనే బ్రాహ్మీ స్థితి, నేనే భగవతత్వ స్థితి అని ఉండడం జరుగుతుంది అని ఈ సాంఖ్య యోగంలో చెప్పున్నాడు మహానుభావుడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 24 గంటలు మన మనసుని మనం పరిశీలించుకోవాలి. ప్రాణం మన దగ్గరే ఉంది. ప్రాణం భగవంతుడు ఇచ్చిన వరం. ఈ ప్రాణం కానీ మనసు కానీ ఈ రెండు పరిశీలించుకుంటూ ఉంటే ఇప్పుడు జరిగేది ఏంటి అంటే మన ప్రాణశక్తి విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు? భావోద్రేగాలు పోయినాయి, ఎమోషన్స్ పోయినాయి, కోరికలు పోయినాయి. ఇక్కడికి వెళ్దాం అనేటువంటి భావం లేదు. నీకు ఇచ్చిన పని భగవతత్వం ద్వారా జరుపుకుంటూ పోతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రాణశక్తి బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనసుకే టెన్షన్స్ అంతా, అనుభవాలన్నీ ఎప్పుడో 30 సంవత్సరాల నాడు జరిగిన విషయం ఇప్పుడు ఉందా? అప్పుడు అలా చేశారు, వాళ్ళని మోసం చేశారు, వాళ్ళని హింసించారు, బాధ పెట్టారు. ఇదంతా నీ భ్రమ. నువ్వు బలహీనం అవడానికి నీ మనసు చేస్తున్న నాటకాలు. అందుకని పొరపాటును కూడా భవిష్యత్తు జరిగిపోయిన వాటికి వెళ్ళకు. పొరపాటును కూడా భవిష్యత్తుకి వెళ్ళకూడదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సెల్ ఫోన్ పొంది మాట్లాడుతున్నదే సత్యం, విపరీతమైన ఆనందం. అంతే. ఇక్కడ మనం చేయాల్సిందంటే ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనకూడదు. ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకూడదు. అంతా నీకు సముద్రం లాంటి తత్వం, ఆకాశం లాంటి తత్వంలో నువ్వు ఉన్నావు. నీలోనే అన్నీ ఉన్నాయి. నువ్వెందులో లేవు, నీలోనే అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకవేళ ఉన్నవి అనుకుంటే నువ్వు సృష్టించుకున్నవి. అంతే. రెండు పదాలు మనం పెట్టుకోవాలి. అన్నీ ఇదంతా నా సృష్టి. టెన్షన్ ఏముంది? తల్లి సృష్టించిన బిడ్డలను చూసి ఏ తల్లి అయినా బాధపడుతుందా? నా సృష్టి ఒక ప్రిన్సిపల్. రెండోది ఏంటి? అన్నీ నాలో ఉన్నాయి, నేను ఎందులో లేను, నేను నాలోనే ఉన్నా. నేనెవరు? భగవతత్వాన్ని అని కనుక చేస్తుంటే అప్పుడు నా ప్రాణం లేదు, మనసు లేదు, శరీరం లేదు, ఇంద్రియాలు లేదు, ఏం లేదు, ఉన్నదంతా ఒకటే తత్వం. మరి ఆకలిస్తుంది కదా, తినాలి కదా. శరీరం ఉన్నంత వరకు తప్పదు ఉపాధి. కాకపోతే ఏం తినాలి, ఎంత తినాలి, ఎంత కావాలి అనేది ప్రసాద భావంతో ఉండగలిగినప్పుడు దేని మీద అది కూడా ఇది ఏదని కూడా తగ్గిపోతాయి తెలియకుండానే. అప్పుడు ఎట్లుంటామంటే మనలో మనం ఉండి హ్యాపీగా ఉంటాం. ఇదే సాంఖ్యయోగంలో కూడా చెప్పింది. ఇంతకంటే ఎక్స్ట్రా చెప్పింది ఏం కాదు. సత్తు అసత్ అన్నాడు. సత్ అంటే ఏంటి? అసత్ అంటే కనపడుతున్న 99. సత్ అంటే ఉన్న ఒకటే ఒక పరమాత్మ తత్వ స్థితి. నామం లేదు, రూపం లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. మనం కూడా అదే స్థితిలో ఉంటూ ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని ఈ ఉపాధి ఉన్నంతకాలం కదిలించక తప్పదు, కదులుకుంటూ పోతాయి. కానీ నేను కదిలిస్తున్నాను, నా వలన ఇది అవుతుందా అనుకున్నావు అంటే మళ్ళీ పాపం పుణ్యం, నేను జీవుణ్ణి, మళ్ళీ ఒక అకౌంటు, బ్యాలెన్స్, పుట్టుక అవన్నీ ఉంటాయి అంటాడు భగవద్గీతలో. అది చెప్పాడు సాంఖ్యయోగం. చూద్దాం రేపు మళ్ళీ ఏంటి. నాకు తెలిసినంతవరకు ఏంటి, ఎంత చెప్పినా ఈ 18 అధ్యాయాలు ఆత్మ గురించి, కర్మ గురించే చెప్పబోతాడు. అంతే కదా. రెండే ఉన్నది. ప్రాణశక్తి ఉంది,
ప్రాణం ఉంది, ఆ ప్రాణం ఉందని మనం అనుకుంటున్నాం, దాంతోపాటు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ప్రాణం ఎలా వ్యక్తమైంది అనేటువంటి విషయాన్ని చెప్పబోతాడు. రేపు 3వ అధ్యాయం ఏం చెప్తారో చూద్దాం. నమస్తే.